నమస్తే అండి టీవీ రామారావు గారు. నమస్కారం సార్. ఆహ్, సార్ అంటే మీరు చెప్పండి. అంటే జనసేనలో మీరున్నారు కాబట్టి, అంటే మొన్న జరిగిన అంశాలను తీసుకుంటే ఏదైతే మీకు హ్మ్. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వనివ్వకపోవడం గాని, తర్వాత రోడ్డు మార్గంలో వస్తున్నప్పుడు పోలీసులు ఆపినప్పుడు జగన్ మన ఏదైతే పవన్ కళ్యాణ్ వైఖరుందో అంత అవసరం అంటారా? ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అంటే ఇప్పుడు ఈ పొత్తు విషయము ఇయన్నీ జరుగుతున్న డిస్కషన్‌లో అంటే అంత అంత చేయడం అవసరం అంటారా? చెయ్యాలనే దురుద్దేశం వాళ్ళలో ఉన్నప్పుడు హ్మ్. ఎలాంటి దుశ్చర్యకైనా సరే అతను పాల్పడతాడు. హ్మ్. ఎందుకంటే ఇది పర్టిక్యులర్‌గా చేయాలనే ఉద్దేశంతోటే హ్మ్. అతను ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. హ్మ్. అతను ఇటలీ ఎళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. హ్మ్. కులాల మధ్య మరి చిచ్చు పెట్టాడు అమలాపురాన్ని హ్మ్. ముందెళ్ళినప్పుడు. హ్మ్. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నట్టే లెక్క. హ్మ్. దీని మీద ఏంటంటే వైషమ్యాలు సృష్టించడంలో జగన్ నెంబర్ 1. హ్మ్. కోడికత్తి దగ్గర నుంచి హ్మ్. లెక్కేసుకుంటే అన్ని హ్మ్. రకాలుగా కూడా అంటే అతను ఆలోచనతో చేస్తున్నాడా? లేకపోతే ఇలాంటి రాజకీయాల వల్ల లబ్ధి పొందాలనుకుంటున్నాడా? లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు అని అందరూ తిట్టుకుంటున్నారు. ఆర్థిక ఆహ్, పరిస్థితులు బాగా క్షీణించాయి. అభివృద్ధి అనేది లోపించింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి హ్మ్. అంటే ఆయన్నేమి అనకూడదంటే ఏం చేయాలి? హ్మ్. కేవలం ప్రజల్ని మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ప్రజల్ని తప్పు పట్టించడానికి, పక్కదోవ పట్టించడానికి ఇలాంటి వైషమ్యాలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే అతను కానీ సృష్టిస్తున్నాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి, టీడీపీకి అంతర్గతంగా సంబంధాలున్నాయని చెప్పడం, ఏదైతే ప్యాకేజ్ స్టార్ అని రకరకాలు మాట్లాడుతున్న టైంలో, ఇప్పుడు ఆయన రోడ్డు మీద బైఠాయించడం గాని, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద బైఠాయించడం గాని, ఇలాంటివన్నీ చేయడం అవసరం అంటారా? అంటే దీనివల్ల మీ పార్టీలోనే కొంచెం వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంటది కదా! నాకెందుకు వ్యతిరేకత వస్తుందండి? హ్మ్. అతను ఎక్కడున్న ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ప్రభుత్వం చేయలేకపోతే రైతుల పట్ల హ్మ్. తన కష్టార్జితం తీసుకొచ్చి పేద రైతులను ఆదుకున్నటువంటి వ్యక్తిత్వం అన్నటువంటి వ్యక్తి ఆయన. హ్మ్. ఈ రాజకీయ లబ్ధో లేకపోతే ఇంకోటి గురించి ఆయన ఆలోచించట్లేదండి. హ్మ్. వ్యక్తిగా మానవత దృక్పథంతో హ్మ్. ఆయన సాటి మనిషిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటిది. హ్మ్. ఇక రెండోది ఆయన దేన్నైనా సరే డెలబ్రేట్‌గా హ్మ్. మనసులో గుర్తుపెట్టుకుని బయట ఒకటి మాట్లాడేటటువంటి మనిషి కాదాయన. హ్మ్. ఏదైతే అంటాడో అదే చెప్తాడు. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. హ్మ్. తప్ప రెండో మాట అనేది ఆయన దగ్గర లేదు. కానీ ఏలుకుంటే దానివల్ల అపోజిషన్ పార్టీ వాళ్ళకి మీరే ఒక వివరణ ఇచ్చినట్టు అవుతుంది కదా! నిజమే ప్యాకేజ్ తీసుకున్నాడనే దాని మీద మీరే వివరణ ఇచ్చినట్టు అవుతుంది కదా! ఇప్పుడు అట్లా మొన్న జరిగినప్పుడు రోడ్డు మీద బైఠాయించడం గాని, ఆ టైంలో ఇట్లా చేయడం గాని అనేది దీనివల్ల మీరే వివరణ ఇచ్చినట్టు అవుతుంది కదా! దానికి. ఊతం ఇచ్చినట్టు అవుతుందా? తప్పండి అది. కారణం ఏంటంటే మేము మా జనసేన ప్రతిపక్షమే. హ్మ్. టీడీపీ ప్రతిపక్షమే. హ్మ్. ఇదే పరిస్థితి, ఇదే పరిస్థితి మొన్న మాకు విశాఖపట్నంలో ఉత్పన్నమైంది. అవును. ఆయన వచ్చేదాన్ని ఆయన ఆయన రాకని అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్ట్ దగ్గర అడ్డుకున్నారు. వచ్చిన తర్వాత హోటల్‌లో నిర్బంధించారు. హ్మ్. ఇవన్నీ కూడా జరిగినాయి. జరిగినప్పుడు కట్టసేకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి హ్మ్. ఆయన మాకు సంఘీభావం తెలియజేయడం, మద్దతు ఇవ్వడం జరిగింది. హ్మ్. అలాంటప్పుడు సాటి మనిషికి అన్యాయమైనటువంటి కేసు పెట్టారు. న్యాయమో, అన్యాయమో కోర్టులు తేలుస్తాయి. హ్మ్. ఎప్పుడో పెట్టిన కేసుని ఈ రోజు పరిగణనలోకి తీసుకోవాల్సినంత అర్జెన్సీ ఎందుకొచ్చింది? రెండోది ఇలాంటి తప్పు జరిగింది కాబట్టి సాటి మనిషిగా అతనికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆయన మద్దతు ఇచ్చారు. అంటే మద్దతు ఇచ్చే అందరూ కూడా ప్యాకేజీలేనా? హ్మ్. మద్దతు ఇచ్చే అందరూ ప్యాకేజీలేనా? అంటే కేంద్రానికి నువ్వు మద్దతు ఇస్తున్నావు. వైసీపీ మద్దతు ఇస్తుంది ఇప్పుడు. హ్మ్. అంటే ప్యాకేజీ తీసుకొని ఇస్తుందా? ఇదంతా ప్యాకేజ్ అంటారా? హ్మ్. అంటే ఎదటి వాళ్ళని కేవలం కించపరచడానికి ఇవంతా మైండ్ గేమ్ అని చెప్తున్నాం కదండి. కించపరచడానికి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఉపయోగించే తప్ప ప్యాకేజీ తీసుకునేది ఏంటండి? చెమటొచ్చిన డబ్బులు తీసుకెళ్ళి జనానికి ఇస్తుంటే ఈయన ప్యాకేజీ తీసుకుంటే ఏంటండి? ప్యాకేజ్ అవసరం ఆయనకి. ఉన్న హ్మ్. మాట మాట్లాడితే
మరి ఊరుకు దూరం అంటారు. ఉన్నమాట ఉన్నది కాబట్టే మాట్లాడుతున్నాడు ఆయన. కానీ దాన్ని ప్రతిఘటించలేక ఒక 4-3 చూడండి, డాగ్ షోలో కుక్కలు మురుగుతాయి చూసారా, అలాగే కుక్కలు మురుగుతున్నారు వాళ్ళు తప్ప ఆయన మాట్లాడేది ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. దాంట్లో తిరగలేదు. వాలంటీర్ అన్నాడు. వాలంటీర్లు అనడం వల్ల వాలంటీర్లు తప్పని లేదు. ఆయన వాలంటీర్ల వల్ల తప్పు జరుగుతుంది అన్నారు. తప్పు జరిగినప్పుడు దాన్ని బయట పెట్టారు, నిలబడతారు, స్టాండ్ అవుతారు. వీళ్ళనే ప్యాకేజీలు వాటి గురించి అంటూ ఆయన భయపడేది లేదు. ప్యాకేజీలు అనుకున్న ప్యాకేజీలు తీసుకుని పోతూనే ఉంటారు. వాళ్ళు కూడా ప్రభుత్వంలో ప్యాకేజ్ అది కేవలం ఉన్నారు. మళ్ళీ పెడతా అదే ఏదైతే విడుదల రజనీ గారు, అలాగే మా రోజక్క గారు, అంటే నేను అక్కడ కూడా వచ్చింది. ఆవిడ నన్ను పలకరించడానికి వచ్చింది, ప్యాకేజీకి వచ్చిందా ఆ రోజు. రాజశేఖర రెడ్డి గారు నా మీద కేసు పెట్టినప్పుడు ఎలాంటి కేసు పెట్టారు, దాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆ టైంలో నేను ఆమరణ దీక్ష అయితే అక్కడి నుంచి లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన తక్షణం నా పిల్లలు మళ్ళా ఇది ఆగే ఉద్యమం కాదని చెప్పి నా పిల్లల భార్య మళ్ళీ కూర్చోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరిగింది? ఇలా చేస్తూనే ఉంటారు. కక్ష సాధింపు, పవర్ పాలిటిక్స్. నేను చేతిలో పవర్ ఉంది, వాడుతున్నాం. ఇది కేవలం ఇదే విడుదల రజనీ గారు కానీ రోజా గారు కానీ పవన్ కళ్యాణ్ గురించి కూడా అదే రీతిలో ప్యాకేజ్ స్టార్ అని చెప్పడం కానీ రకరకాల మాటలు వీళ్ళు కూడా విమర్శించారు కదా ఈ మధ్య కాలంలో. మొదట విడతలో ఆవిడకి మినిస్టర్ రాలేదు. మలి విడతలో మినిస్టర్ వచ్చింది ఆవిడకి కానీ రోజా గారికి కానీ. సంతోషమే. కానీ మళ్ళీ ఈ పదవులు నిలబడాలంటే ఏదో ఒకటి వాగాలి. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడితేనే ఆ పదవులు ఉంటాయి, లేకపోతే వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ ప్యాకేజీలు వాళ్ళవి. వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళని ఉంచరు. దాని మీద ఏంటంటే ఏదో మాట్లాడుతూ ఉంటారు. దానికి ఎదుటి వాళ్ళకి కించపరచుకోవాల్సినటువంటి ఇది లేదు. నేను చాలా గొప్పవాడు, మా జగన్ గారు చాలా గొప్ప, చాలా బాగా చేస్తాడు, వచ్చిన రాష్ట్రంలో ఉన్న డబ్బులన్నీ కూడా ఒళ్ళో దళ్ళో పడేస్తాడు, అభివృద్ధి లేకపోయినా పర్లేదు, బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చి కూర్చోబెడతాడు. ఇలాంటివన్నీ మెచ్చుకోమనండి. వాళ్ళకి చెప్పుకోవడానికి కావలసినన్ని ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ నీ ఉనికిని చాటుకోవడానికి ప్యాకేజీ, నీ ఉనికిని చాటుకోవడానికి పవన్ కళ్యాణ్, తుమ్మితే పవన్ కళ్యాణ్, దగ్గితే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తోటే ఆ ప్రభుత్వం జరుగుతుందండి ఈ రోజున. కళ్యాణ్ ఎత్తుకోకుండా ఒక్క రోజు కూడా వాళ్ళకి గడిచే ప్రసక్తి లే. అది కదండి, అంటే వారాహికి పెట్రోల్ కూడా టీడీపీ నాయకులే పోయిస్తున్నారని కూడా మొన్న కొడాల నాని గారు అన్నారు కదా. మీది ఏదైతే విజయవాడలో ఆఫీస్ ఉందో అది కూడా చంద్రబాబు నాయుడే కదా కట్టించింది అన్నట్టుగా మన వ్యాఖ్యలు చేసేది కదా. మరి దానికి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? ఏ పార్టీలో అయినా మన చీఫ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం జరుగుతున్నాయండి. ప్రోగ్రామ్కి ఎవరైనా ఓటర్లు అనే వాళ్ళు ఎవరైనా వస్తున్నారండి? లేదు. విద్యార్థులను తీసుకొచ్చి కూర్చోబెడతారు, వాలంటీర్లు జీతం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు, డ్వాక్రా వాళ్ళకి లోన్లు ఇవ్వనని చెప్పి డ్వాక్రా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు తప్ప ఒక్క ఓటేసేటటువంటి వ్యక్తి ఎవరైనా దాంట్లో ఉన్నారండి ఒక వేళ మినహా? అంటే నీకు జనాకర్షణ లేదు, నీకు రారు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి తెలుసా అండి? ఎవరు మోటార్ సైకిల్ వాళ్ళు వేసుకొస్తారు, ఎవరు పెట్రోల్ వాళ్ళు పోసుకుంటారు. పెట్రోల్ ఎవరో పోయాల్సిన పనే వచ్చిందండి. నేను ఈ పార్టీలో ఆ పార్టీలో కూడా చూశాను, ఆ పార్టీలో కూడా చూశాను. నేను తెలుగుదేశం ఎమ్మెల్యే అయ్యాను. హోమ్ మినిస్టర్ గారి ఇంటి పేరు కాబట్టి ఆమెని గెలిపించుకున్న ఉద్దేశంతో ఆవిడ రిక్వెస్ట్ చేసి దాంట్లో పార్టీలోకి వెళ్ళాను. మరి కాకుల మధ్యన కోకిల్లా ఉండలేకపోయాను, ఉండలేకపోయాను, వెనుదిరిగాను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, వెనక్కి వచ్చేసాను. ఇక చూసిన తర్వాత ఏది చూసిన తర్వాత నిస్వార్థం, నిజంగా కమిట్మెంట్తో పనిచేసేటటువంటి నాయకత్వం, మరి అసలు రూపాయి కూడా లేకుండా, ఖర్చు పెట్టక్కర్లేకుండా, మరి ముందైతే బస్సులు వేసి తీసుకెళ్ళేవాళ్ళు అండి. ఇక్కడ కూడా జనాన్ని డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్తారు అధికార పార్టీలో ఉండగా కూడా. ఇక్కడ అది లేదండి, పిలుపు రావడమే తథ్యం. ఇక అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఓన్లీ సోషల్ మీడియాలోనండి. మెసేజ్ వచ్చిందిరా నేను వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా, మళ్ళీ వాళ్ళ గ్రూప్లో మెసేజ్ పెట్టుకుంటారు. తెల్లారేసరికి నిండిపోతున్నారండి అక్కడ.
ఉమ్. అదండి లీడర్షిప్ అంటే, అన్నదంటే అదండి ఓటర్ ప్రేమ అంటే. మరి ఇప్పుడు అంత కెపాసిటీ ఉన్న నాయకుడు మరి ఎందుకంటే ఓట్లు వచ్చేసరికి ఎందుకు మరి అక్కడ ఫెయిల్ ఎందుకు అవుతున్నారు ఓట్ బ్యాంక్ దగ్గర? సార్ ఉమ్, 10 సంవత్సరాల నుంచి ఉమ్, గెలిచినా గెలవకపోయినా పార్టీని పోషించుకొస్తూనే ఉన్నారు. ఉమ్, పాలు పితగ్గానే అవి వెంటనే పెరుగవ్వు, వెన్నవ్వదు, ఉమ్, వెంటనే అవ్వదండి. ఆ, పాలు పితికిన తర్వాత వేయాలి, కాసిన తర్వాత తోడు పెట్టాలి, తోడు పెట్టిన తర్వాత పెరుగవ్వాలి, పెరిగైన తర్వాత దాన్ని తీసుకోవాలి. అదే రకంగా ఉమ్, పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటికీ జనంలో ఒక అవగాహన వచ్చింది. అరే, ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రజలకి అవసరం. వీళ్ళందరూ స్వార్థపూరితమైన రాజకీయాలు చేశారు ఇప్పటి వరకు. కాదు, ఇలాంటి వ్యక్తి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుద్దనే ఆలోచన ఈ రోజు జరిగింది. పార్టీకి విమోచన జరిగింది ఇవాళ. ఉమ్, వెంటనే రాక కాలంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఆ భయమే కదా సార్ వీళ్ళకి. ఉమ్, ఆ భయంతో వాళ్ళు నిరోధించడం, ఈ ఫ్లైట్ ఆఫ్ చేశారు, బాగానే ఉంది. ఉమ్, ఫ్లైట్ ఆపేశారండి, సంతోషం. నీ అవును. చేతిలో అధికారం ఉంది కానీ ఆపేశావు. మరి కారు మార్గం, రోడ్డు మార్గాన్ని ఆయన వచ్చేసాడు కారులో, ఉమ్. సంతోషం. ఆయన ఎవరు ఆపగలరండి? ఎందుకు అడ్డుకోవడం? అడ్డుకుని మమ్మల్ని పెద్దోళ్ళు చేశారు మీరంతే. నీ అంతే అంటారా? అంటే చేతగానితనాన్ని. దీని వల్ల అంటే మీరు పెద్దోళ్ళు అవుతున్నారంట అంటే ఈ అంతే. ఇష్యూస్ వల్ల. నువ్వు మాకు భయపడుతున్నావు, మాకు ఉమ్, భయపడుతున్నావు. ఉమ్, అంటే ఈయన వచ్చేస్తే ఈ జనం జనం తండోపతండాలకు వచ్చేస్తారు, వచ్చేస్తే మొత్తం అంతా కూడా మేము ఇదైపోతాం, ప్రతి ఊళ్ళు మమ్మల్ని తిడతారు అనే ఉద్దేశంతో భయపడి ఉమ్, భయపడి మమ్మల్ని భయపెట్టాలని చూసావు. మమ్మల్ని భయపెట్టాలనుకుంటే నువ్వే భయపడతావు, జాగ్రత్త. ఉమ్, ప్రజలు అదృష్టితో ఉన్నారు. అర్ధరాత్రి కాడ చూడండి, ఉమ్, నీకు 100 మంది పోలీసులు ఉంటే మా వాళ్ళు వేల కొద్ది ఉంటున్నారు జనం. ఉమ్, ఆయన పిలుపు అవును. చాలా శాంతిమూర్తి కాబట్టి ఉమ్, ఎప్పుడు కూడా వైషమ్యాలు సృష్టించే విధానం పవన్ కళ్యాణ్ గారికి లేదండి. ఆయన ఒక్క పిలుపు చాలండి, ప్రాణాలకు సైతం తెగించి ఏ పని చేయడానికైనా సిద్ధపడేటటువంటి సైనికులు ఉన్నారండి. నిజంగానే జన సైనికులండి. ఉమ్. భారతదేశానికి మిలిటరీ ఎలాడదో మా పార్టీకి జన సైనికులు అంతే కానీ అంటే గొప్పోళ్ళండి. ఇంకోటి అంటే ఇప్పుడు ఇదే జనసేన గురించి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రజల్లో ఉన్న చర్చ ఏంటంటే ఒక ఒక స్టాండ్ మీద ఉండట్లేదు. ఫస్ట్ టీడీపీ, తర్వాత సిపిఎం అన్నారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ టీడీపీ అంటున్నారు. అంటే ఒక స్టాండర్డ్ ఇది లేకపోవటం వల్ల ఇది ఫెయిల్ అవుతుంది అంటున్నారు కదా. సో దాని గురించి ఏమన్నా ఈ చర్చ గురించి? అన్వేషణ అంటే ఏంటండి? ఉమ్, అన్వేషణ అంటే ఏంటి? ఉమ్, ఇప్పుడు పోలీసులకు కూడా దర్యాప్తు ఉంటుంది. ఉమ్, చూసి ఏదో రిపోర్ట్ ఇచ్చారని కాదు, వెళ్ళి చూసుకుని చేసుకుని చేస్తారు. ఈయన కూడా ఆ, తెలుసుకునే ధోరణిలో ఉన్నారు కాబట్టి ఉమ్, ఎవరు ఎంతవరకు పనిచేస్తున్నారు, ఎవరు పాలసీ ఎలాంటిది, ఎవరు ఎంతవరకు నిలబడతారు అని ఆలోచించుకుని అందరిని చూడాలి కదండి. ఉమ్, కనీసం హోటల్కి వెళ్ళినప్పుడు ఇదేంటి టేస్ట్ అని చూస్తారు, నచ్చింది తింటారు. ఉమ్, అదే రకం అండి ఇది. ఉమ్, దాంట్లో ఈయనకి ఆ స్వేచ్ఛ లేదా? ఉంది, చూసుకున్నారు. మేమే గెలవలేం, మేము ఒక్కళ్ళమే గెలవం, ఎవరో కూడా సహాయం కావాలి ఉమ్, అనేది అందరూ కులముద్ర వేస్తున్నారు కాబట్టి అలా కాదు, ఇది సమాజంలో అందరికీ అవసరం అని చెప్పేసి. ఇప్పుడు లేదు కదండి అది. ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు నాకు నేను ఎందుకు ఆకర్షణీయుడై వచ్చానండి? అలాగే ప్రతి ఒక్కరు. ఉమ్, ఇప్పుడు ఇది జనసేన పార్టీ అంటే ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక పార్టీ. ఈ పార్టీకి అన్ని కులాలు అవసరం, అవును. అందరి శ్రేయస్సే నా ధ్యేయం అనే ఉద్దేశంతో ఆయన ఆయన భావం కూడా చూసారా, సేవాభావం కావాలి నా స్వభావం అనే ఉద్దేశంతో ఆయన ప్రతిదీ ఆయన కష్టపడుకున్న దాన్ని. ఇంకా నిజం చెప్పాలంటే మరి ఫ్యామిలీ జోలికి వెళ్ళారు. వాళ్ళ మూర్ఖులు, ఆ నాలిక తాటిపట్టో తెలియదు కానండి, అనకూడదు కానీ ఛీ, అది మంచితనం అండి, అది మానవత్వం, అది రకరకాలు. ఈయన ఎంత మంచోడో చూడండి. నేను ఇంటి దగ్గర ఉంటే వీళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాను అని వాళ్ళని సెటిల్ చేసి పక్కకు పంపించి ప్రజల్లోకి వచ్చాడండి. వాళ్ళ ప్రజల్లోకి వచ్చాడండి. నాకు ప్రజలే కుటుంబం, నాకు ప్రజలే నా ధ్యేయం, ప్రజలతో వచ్చాడు సార్ ఆయన. ఏ రూపైనా ఒకటే చెప్తున్నావు సార్, ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు చెయ్యలేని మార్పులు, ఎవరు చెయ్యలేని త్యాగాలు ఆయన చేసి తీరుతాడు. ఇప్పుడు మనం బుద్ధుడి గురించి కానీ అంటే గురించి ఇప్పటికి కూడా అంటే ఆ 3 పెళ్లిళ్ళ చుట్టూరేనే తిరుగుతుంది కదా మ్యాటర్. ఇప్పటికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించారంటే ఆ 3 పెళ్లిళ్ళ కాన్సెప్టే ముందు పెడతారు కదా ఇప్పుడు ఎవరు మాట్లాడినా.
వాళ్ళకి ఉన్నది ఏంటంటే ఇంకా వాళ్ళ డిక్షనరీలో రెండే రెండు ఉన్నాయండి. ఒకటి దత్తపుత్రుడు, రెండు మూడు పెళ్ళిళ్ళు. మళ్ళీ పేజీ తిరగత్త, ఒకటే మూడు పెళ్ళిళ్ళు, రెండు దత్తపుడు. ఇది కింద మీద పైన కింద వాళ్ళకు ఉన్నదే అదండి. అంతకు మించి ఇన్ని విమర్శించడానికి ఏమీ లేదు. నీలా లక్షల కోట్ల ఆర్థిక నేరాలు చేసి జైలుకి వెళ్ళలేదు ఆయన. జైలు పంపాలని నువ్వు నానా తాపత్రయపడతావు. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అది. కనుక మేము శాంతంగా ఉన్నాం. మేము ఏం చేయాలో అనేది క్లారిటీ మాకు క్లియర్గా ఉంది. చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది మా ఇష్టంతో కూడుంది. మేము మద్దతు ఇస్తే నీకు భయం ఎందుకు? ఏంటి భయం అంటే మా జనాకర్షణ మా దగ్గర ఉంది కాబట్టి మేము మద్దతు ఇస్తే నీకు కింద తడుస్తుంది, నీ పీఠం కదిలిపోతుంది. అది భయం. ప్రజలన్నీ గమనిస్తున్నారు. నువ్వు చేసుకున్నాడికి చేసుకున్నంత మహాదేవాన్ని నువ్వే చేసుకుంటున్నావు, నీకు నువ్వే చెడగొట్టుకుంటున్నావు. నీ ప్రభుత్వాన్ని ఎవ్వరికి వదిలేయక్కర్లేదు. ఇలా ఒరిగి అలాగొరిగి తప్పుడు పనులన్నీ చేసి తప్పిదాలు చేసి నీకు నువ్వే కింద పడిపోతావు. ప్రజలు నిన్ను పైకి లెగనివ్వరు. కానీ నిన్న ఏదైతే రాష్ట్ర బంద్కి మీరు మద్దతు ఇవ్వడం జరిగిందో, దీనికి సంబంధించి కూడా కొంతమంది జన సైనికులు, కొంతమంది నాయకులు కూడా, అంటే మీ కార్యకర్తలు కూడా దీని మీద అసహనంగా ఉన్నారనేది కూడా కొంత బయటకు వచ్చింది వాస్తవంగా. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే దీనివల్ల ఇప్పుడు మళ్ళీ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నావు ఏంటన్న దాని మీద వ్యతిరేకత ఉంది జన సైనికుల్లో అంటున్నారు. దాని గురించి ఆది నాయకుడు చెప్పింది శిరస వహించడమే జన సైనికుడి లక్ష్యం. జన సైనికుడు ఆది నాయకుడికి సలహాలు ఇచ్చేవాళ్ళు లేదు. నీ వ్యక్తిగతంగా నీకు అరే మనం కష్టపడ్డాం కదా, మళ్ళీ తెలుగుదేశానికి మద్దతు ఏంటంటే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే టైం వచ్చింది. యుద్ధానికి వ్యూహం ఇది. యుద్ధం చేయాలనుకుంటే వ్యూహం చేయాలి. వ్యూహంలో మనం విజయం పొందాలంటే వ్యూహ రచన ఇది. వ్యూహంలో ఒక భాగం ఇది. ఖచ్చితంగా చేయాలి. చేయకుండా ఈ అసంతృప్తిగా ఉండేవాళ్ళు ఎవరు ఉంటారంటే కొంచెం వైసీపీకి కొద్ది గొప్ప మద్దతు ఇద్దాం పర్లేదులే అంటే, ఇది రాకపోతే వైసీపీ వస్తుందనే కోవట్లండి వీళ్ళు. ఈ అసహనం పడే వాళ్ళందరూ కూడా కోవట్లండి. మా దాంట్లో లేరంటలేదు, మా దాంట్లో ఉన్నారు. ఖచ్చితంగా రాత్రిగాడు వెళ్ళి అక్కడ వాళ్ళ వైసీపీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మేమైతే దాన్ని వదులుకొని వచ్చి మేము ఆర్థికంగా కూడా మేము ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి, ఈ పార్టీని నమ్ముకుని వచ్చి. కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, నటించేటటువంటి వాళ్ళు. నిజమైన జన సైనికుడికి అది లేదు. ఆయన ఏ పిలుపు అయితే ఇస్తాడో ఆ పిలుపుకి కట్టుబడి పనిచేయడం తప్ప ఇంకొకటి లేదండి. ఖచ్చితంగా అదే ఇదిలో మేము వెళ్తున్నాం, జరుగుద్ది. ఈ మురిగే కుక్కలన్నీ పోతాయి. కుక్కలు మురిగినంత మాత్రాన్ని మా పరపతి పోదు. ఈ మురిగే వాళ్ళందరూ కుక్కలు లాంటి వాళ్ళేనండి. డాగ్ షోలో చూస్తున్నాం కదండి, ఒక్కొక్క గొంతు ఒక రకంగా వినపడుతూ ఉంటుంది. డాగ్ షో ఇది అంతే. మా ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షాన్ని సపోర్ట్ చేయాలి కాబట్టి ప్రతిపక్ష బాధ్యత 100% చేస్తున్నాం. కానీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం చేయట్లేదు. చేస్తారు ఏదో పిడత పని చేయడం, కోర్టుకు వెళ్ళడం, 2 ముట్టుకెళ్ళి తినడం. ఇంకెక్కడ ఏదైనా గట్టిగా జరిగిందంటే కేంద్రం దగ్గరికి వెళ్ళడం, అది వెళ్ళాడు మళ్ళీ ఏదో కాళ్ళు గడుపులో పట్టుకుని దండం పెట్టుకుని మళ్ళీ బయటకు వస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రావడం జరిగింది లండన్ నుంచి. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బీజేపీని అదే మోడీని కలిసే ఛాన్స్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ నెల్లి కలవడం అనేది ఎలా తీసుకోవచ్చు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? మట్టుకెళ్ళి పడే ముందు మరి భయం ఉంటుంది కదా సార్. వాళ్ళు శాసిస్తారు వాళ్ళ పైన. నువ్వు చేసిన పెడత ఇలా ఎందుకు చేసావు అని చెప్పేసి ఇప్పుడు తప్పు చెప్పినప్పుడు మాస్టర్ బెత్తం తీసుకుని కొడతాడు. అది కామన్, చిన్నప్పుడు మనం చూసాం కాబట్టి. ఇప్పుడు కేంద్రం చేసేది కూడా అదే. నువ్వు తప్పుడు పని చేసావు కాబట్టి ఎందుకు చేసావు ఇలాగా, ఏంటి నీకు సొంత కక్ష తీర్చుకోవాలంటే ఈ రకం కాదా, ఈ రకం చెయ్యొచ్చా? కేంద్రానికి అందరూ కావాలండి. చంద్రబాబు నాయుడు లేకుండా రేపొద్దున్నాళ్ళకు తెలంగాణలో అక్కడ చేయగలరా అండి? ఎన్టీ రామారావు బొమ్మ వేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? అవసరం, ప్రతి మనిషికి అవసరం. అంత క్యాడర్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళ అవసరం అండి. వాళ్ళ అవసరం లేకుండా అక్కడ చేయలేరు. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ మీద కలుస్తున్నారంటారా, లేకపోతే ఇంకా వేరే అంతర్గత ఇంకేమైనా ఉండొచ్చా? ఇంకా అంతకంటే ఏముంటాయండి, ఏమున్నాయండి ఇంకా అంతకంటే? ముగిసిపోయే సినిమా 3 భాగాలు అయిపోయింది, ఇంకా పావు ఉంది.
ఈ 4 నెలలు 5 నెలలు పోగొత్తానికి ఇంకేం చేస్తాడండి? ఆయన ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాడా? లేదా నేను ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నేను నా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తానంటాడా? అలాంటి మాట్లాడడానికి ఎందుకు వెళ్తారండి? కేవలం అతని స్వార్థం. ఆ కేసులు ఏమన్నా ఉంటే బయటకు లాక్కుండా ఉండడానికి చంద్రబాబుది ఎలాగే లాగారు, నాది కూడా లాగుతారేమని భయంతో వెళ్ళొచ్చు. ఏమన్నా మన ఏమి లేకపోతే కదండి. మన మన భుజాన్ని అమ్ముల పొదిలో చాలా కేసులు ఉన్నాయండి. అది కామన్ అండి. అది అవన్నీ బతిమాలుకుంటానికి వెళ్తారండి. సరే, ఆయన వ్యక్తిగతం అండి. ఆయన వ్యక్తిగతం. ఆయన ఎవరు కాళ్ళు పట్టుకుంటే మాకేం పోయింది, ఎవరు చేతులు పట్టుకు బతిపలితే మాకేం పోయింది. ప్రజలకి చేయాల్సినటువంటి పని చేయి. ప్రతిపక్షాలని గౌరవించు. ప్రతిపక్షాల మీద కుట్రపూరిత రాజకీయాలు చేయకు. ఇప్పుడు కరెంటు పట్టుకుంటే ఏమవుతుందండి? షాక్ కొడుతుందండి. నొప్పు పట్టుకుంటే ఏమవుతుందండి? కాలుతుందండి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం తప్పండి. నువ్వు చేతులు కాలిపోయినాయి నీకు ఆల్రెడీ. ఎట్లా వెళ్ళావు? ఇక్కడ మంట కాగావు. మంట కాదని చెయ్యట్టు చూసా, కాలేదు, బొబ్బలు వచ్చినాయి. దానికి ఆకులు పట్టుకోవడానికి వెళ్ళావు. అంటే పొలిటికల్ మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా దీనివల్ల? ఎవరికి వస్తుంది? ఏమండి, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఆయనకి సింపతి 100% వస్తుంది. అలాంటి వ్యక్తి 70 సంవత్సరాలు పైబడిన ముసలాన్ని కూడా తీసుకెళ్లి ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డావు కాబట్టి మేము మద్దతు ఇచ్చాం కాబట్టి మాకు మైలేజ్ వస్తుందండి. ఎంత చేసిన నీకు చేతులు కాళ్ళని బొబ్బలు రాక తప్పదు, పుండు పడక తప్పదు, ఆ మచ్చ చెరిగిపోదు. ఇది వాస్తవం. పెద్దవాడిగా నేను చెప్తున్నాను, ఇది కరెక్ట్. అంటే బీజేపీతో పొత్తు విషయంలో, అంటే మీరేమో బీజేపీతో పొత్తు ఉందంటే చెప్తున్నారు, ఇప్పుడు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కానీ మరి జగన్ వెళ్ళడం అనేది ఎలా చూడొచ్చు? మరి ఇప్పుడు మళ్ళీ జగన్ కలవడం అనేది, మరి వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని ఎవరిని బయటకు తీసే ఛాన్స్ ఉంటుంది ఏంటి అనేది కూడా కొంత ఇది ఉంది కదా. బీజేపీతో అందరూ పెట్టుకోవాలనుకుంటారండి. బీజేపీ మాత్రం పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో ఉండాలని ఎప్పుడు అనుకుంటూనే ఉంటుందండి. వీళ్ళకు ఉన్నదేనండి. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అందరూ అనుకున్నా బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలో బీజేపీ అనుకోవాలండి. అంతే తప్ప వీళ్ళు అడిగినంత మాత్రాన వాళ్ళు పెట్టుకోవడానికి లేదండి. మేము మా జనసేన బీజేపీ అయితే బట్టి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఒకరినొకరు ఎప్పుడు సమర్థించుకుంటున్నారండి. ఎందుకంటే ఆయన పరిపాలనా విధానం పవన్ గారికి ఒక రకంగా నచ్చదండి. ఆయనకి పరిపాలనా విధానం నచ్చింది కాబట్టి ఈయన సపోర్ట్ చేశారు తప్ప వ్యక్తిగతంగా ఏదో పెద్దదే కేంద్రం మనకు కావాలనుకుని చేయాలంటే మనస్తత్వం ఆయనకి లేదండి. ఏదైతే స్పష్టత ఉంటుందో అది ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు చేస్తారంటే అంతటి మేధావి ఎవరు లేరండి. ఒక్కదాన్ని ఇన్ని రకాలుగాను వాడి వడబోసి 10-20 మంది సలహా తీసుకునే అతను నోట మాట బయటకు వస్తుందండి. అంత గొప్ప వ్యక్తి. ఆయన చూసి పరిపాలన చాలా నేర్చుకోవాల్సి వస్తుందండి. రాబోయే రోజుల్లో నేర్చుకుంటారు కూడా. అంటే ఇంకోటేనండి, మీ కేడర్ విషయంలో మాట్లాడుకుంటే, అంటే ఇప్పుడు దాకా జరిగిన వారాహి యాత్రకు సంబంధించి అంటే కేడర్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అసలు పోటీ చేస్తారా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. దాని గురించి ఎంత? మాకైతే అసలు ఏం కనపట్లేదండి. ఉధృతంలో వారాహి యాత్రే జరగనన్నారు. నిజంగానే జరగలేక అంటే ఎదరికి వెళ్ళనివ్వట్లేదండి. జరగనివ్వకపోవడం అంటే వేరే విషయం అండి. నిజంగా ప్రజలు జరగకుండానే ఎదరికి వెళ్ళనివ్వట్లా. ఎందుకంటే జనసందోహం ఎక్కువైందండి. దీంట్లో ఎప్పుడు పెడతారా, ఎప్పుడు ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటామా అని ఆసక్తితో చూస్తున్నారండి. చూడండి, అన్నవరం దగ్గర నుంచి ఆలోచించండి. ఒక్కొక్క చోట రకరకాల విషయాలన్నీ కూడా బయటికి తీస్తూ ప్రజలు అనుకోవడమే తప్ప ఎప్పుడు బయటకు పెట్టుకోలేనటువంటి విషయాల్ని తన ద్వారా బయట పెట్టిస్తున్నారు ప్రజలు పెట్టే మాటండి అవి. పవన్ కళ్యాణ్ గారు అనేది కాదండి. ప్రజల సమస్యలు తెలుసుకున్న ప్రతి సమస్యనే అతని నోట బయటికి వెళ్తుందండి. ప్రభుత్వానికి తెలియజేసే విధంగా తెలియజేస్తున్నాయండి. ప్రభుత్వం మారదా వాళ్ళు ఇది ప్రభుత్వానికి వదిలేసాం. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రభుత్వం చేయలేని పని ఇవన్నీ నోట్ చేసుకున్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవన్నిటికి కూడా పరిష్కారాలు ఉంటాయండి. ఎందుకు లేరండి? మరి ఎందుకు అనౌన్స్ చేయలేకపోతున్నారు? అనౌన్స్ చేశారండి. అనౌన్స్ చేసేదేంటి? బాధ్యతలు అప్పచెప్పారంటే అదే జరుగుద్ది. లేదు, పొత్తులో భాగంగా
ఇంకా కొద్దిగా ఏమైనా మార్పు చేర్పులు ఉంటే ఉండొచ్చు. అంతే తప్ప అనౌన్స్ చేయకుండా ఇచ్చి అందకుండా ఏమీ లేదండి. అన్నీ కూడా అలా ఆయన ఆలోచించే చేస్తున్నారు, జరుగుతూనే ఉంది. మా అందరికి పని చేయమని పంపించారు. పని బాగా చేస్తే అదే కన్ఫర్మ్ అవుతుంది. పని చేయకపోతే ఇచ్చారు కదా అని చెప్పేసి పని చేయకుండా అది కన్ఫర్మ్ అయిపోయిందని అనుకుంటూ ఓట్లు ఎవరు వేస్తారండి? ఓడిపోయే సీట్లు ఎందుకు ఇవ్వాలండి? అక్కర్లా. మేం పని చేస్తే, ఉదాహరణకి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, నేను బాగా పని చేస్తే నాకు సీటు. బాగా పని చేసామనుకోండి, ఆ పక్కన తెలుగుదేశం కూడా అబ్బాయి అతను బాగా పనిచేస్తున్నాడు కాబట్టి మనం సీట్ ఎట్టకపోతే మంచిది, అతనికే పొత్తులో భాగంగా అతనికి ఇద్దాం అనుకుంటే నాకే వస్తుంది. లేదు నేను బాగా పని చేయలేదు అనుకోండి, తెలుగుదేశం క్యాండిడేట్ పెట్టి తెలుగుదేశం క్యాండిడేట్కి ఇస్తారు. అంటే పొత్తు పని ఉంటుందని చేస్తే మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి పరిస్థితి? పొత్తు ఉంటే మంచిది, ఉంటే మంచిది. లేదనుకోండి ఎవరి దాళ్ళు లాక్కుని చేసుకుంటే మధ్యలో పిల్లి దెబ్బలాడుకుంటే కోతి రొట్టెత్తిపోద్దండి. అంతే. మళ్ళీ ఈ దొంగని తీసుకెళ్లి మళ్ళీ సీఎం చేయాల్సి అంటే మీ వస్తుంది. టార్గెట్ ఇంకా వైసీపీ పతనమే మీ టార్గెట్ ఇంకా. వైసీపీ అంటే సార్ దొంగోడు పరిగెడతాడండి, ఆడు కూడా మనం పరిగెట్టలేకపోవచ్చు, కానీ దగ్గర ఉన్నవాడు పరిగెడతాడు కదా. అంటే ఆ దొంగని పట్టుకోవడానికే ప్రయత్నం చేస్తారు, పట్టుకున్నాక అతనికి శిక్ష తప్పదు. సో ఫైనల్ ఈ శిక్ష ఎవరు వేస్తారంటే ప్రజలు వేస్తారు. ప్రజలు ఓటనే చట్టంతో శిక్ష వేస్తారు, అది ఖచ్చితంగా పక్కన తీస్తారండి. అంటే ఫైనల్ రానున్న రోజుల్లో ఎలక్షన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? వైసీపీని తర్వాత టీడీపీని ఎలా ఎదుర్కోబోతున్నారు? జనసేన నుంచి ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది? మేము ఎదుర్కోవడానికి ఏముందండి, మాకు యుద్ధం చేయాలనే ఉద్దేశంతో ఆయుధాలతో రెడీగా ఉన్నాం. యుద్ధంకి వెళ్తాం, యుద్ధం గెలుస్తాం, విజయం సాధిస్తాం. ఆయన దగ్గర ఆయుధాలు అన్ని అణుబాంబులు లాంటి డబ్బులతో కూడిన అణుబాంబులు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ డబ్బులు ఆ అణుబాంబులు మమ్మల్ని ఏమి చేయలేవు. ప్రజాశక్తి ముందు ఏ శక్తి, ఏ ధనశక్తి, ఏదో ఇసుకలో దోసుకున్న డబ్బులు బోళ్ళు ఉన్నాయి, రకరకాలుగా అప్పుడే కూడగట్టుకున్నారు. ఓటుకి ఎంతైనా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. మేమైతే ఓట్లు కొనుక్కోవాలనే ఉద్దేశం మాకు లేదా. మాకు అక్కర్లా. స్వచ్ఛమైనటువంటి అభిమానులు మాకున్నారు. ఆ అభిమానం ముందు ఏ డబ్బు ఏమి చేయలేదు. ఖచ్చితంగా మేము నిలబడతాం, మా చెయ్య పక్కోళ్ళకి అందిస్తాం. మేము పైకి ఎక్కేటప్పుడు వాళ్ళని కూడా పైకి లాకెళ్ళే పరిస్థితి జరుగుద్ది తప్ప మమ్మల్ని ఎవరు శాసించలేరు. అంటే జనసేనకి ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది ఆదినాయకుడు ఇష్టం అండి. ఆదినాయకుడు సూచించిన దాని మీద ఈయనిచ్చిన ఏ సీటు ఓడిపోయే ప్రసక్తి లేదండి. ఆ రకంగా ఆలోచించిస్తున్నాడు ఆయన. ఆయన ఇచ్చే ప్రతి సీటు ఏ సీట్ అనౌన్స్ చేశాడంటే అది కౌంట్లు వేసుకోవాల్సిందే. ఆయన అనౌన్స్ చేసిన సీటు గెలుస్తుంది అంటేనే అనౌన్స్ చేస్తాడు. అనవసరం అన్నసరిగా వాళ్ళు అంటారు చూసారా, 175 చేస్తావా, 151 చేస్తావా, 130 చేస్తావా, గెలవడానికి ఎన్ని అవసరం అన్నీ చేస్తాం తప్ప నీకు నచ్చినట్టు మేము ఎక్కడ చేస్తాం? నీకుందా? పొత్తు లేకుండా చేస్తే మళ్ళీ ప్రభుత్వం ఏర్పరచుకోవచ్చు, మళ్ళా దొంగ ప్రభుత్వం పెట్టుకోవచ్చు అనే ఆలోచన మీకు ఉంది. మాకు వ్యూహ రచనతో వెళ్తున్నాం ముందుకి. మా పవన్ గారు నిజంగా నాదెండ్ల మనోహర్ గారు, పవన్ గారు కృష్ణార్జున అనుకోవాలండి, మంచి వ్యూహ రచనతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మాతో పాటు మా పక్కోళ్ళు కూడా రక్షించుకుంటాం. ఇది వాస్తవం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి.